కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ కు మరోసారి భంగపాటు ఎదురైంది. రైజింగ్ తెలంగాణ వేదిక మీదే రేవంత్ కుట్రలు పటాపంచలయ్యాయి. కేసీఆర్ పాలన దక్షతను కొనియాడారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి బాలరాజు గారు. నమస్తే అండి ప్రతీష గారు. బాలరాజు గారు చెప్పండి, అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇప్పుడు ఒక గ్లోబల్ సమ్మిట్, అంటే కేసీఆర్ పాలన గురించి ప్రశంసలు కురిపించే సమ్మిట్ లా కనిపిస్తుంది. సో ప్రముఖులందరూ కేసీఆర్ పాలననే మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్రతీష గారు, ఇవాళ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ దీన్ని గ్లోబల్ సమ్మిట్ అంటే దాన్ని గ్లోబల్ సమ్మిట్ బదులు లోకల్ సమ్మిట్ అంటే బాగుంటుంది. ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి కంపెనీలను తీసుకొచ్చి ఒప్పందాలు చేసుకొని దాన్ని గ్లోబల్ సమ్మిట్ అనడం బాబేం కాదు. ఎందుకంటున్నామంటే 4 నెలల క్రితం హైదరాబాద్ లో కావూరు హిల్స్ లో ఏర్పాటైనటువంటి అతిరథ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దాని యొక్క మూలధన సంబంధించినటువంటి 10 లక్షలు మాత్రమే. కానీ అది 4,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి కావూరు హిల్స్ లో హైదరాబాద్ ఉన్న కంపెనీని ఇలా గ్లోబల్ సమ్మిట్ లో ఒప్పందం చేసుకోవడం దాన్ని బట్టి చూస్తా ఉంటే ఇది గ్లోబల్ ఉన్నాం. అదేవిధంగా అస్తా గ్రీన్ ఎనర్జీ, ఇది నాగార్జున సాగర్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి జయవీర్ రెడ్డి గారిది. ఇది 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం 5,600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి దీంట్లో ఒప్పందం చేసుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. దీని మూలధన వ్యయం చూస్తే 1,00,000 మాత్రమే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు, ఇండియా బేస్డ్ కంపెనీలు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకొని ఏదో 1,00,000 కోట్ల పెట్టుబడి మేము తెచ్చినామని చెప్పేసి పుంకాలుగా వార్తలు చెప్తూ బ్రేకులు చేసుకుంటూ తనను తాను ఆ వక్తల చేత పొగిడించుకుంటూ ఆనందపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది రియల్ ఎస్టేట్ సమ్మిట్ అని కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు ఈరోజు ఫార్మాసిటీ సంబంధించినటువంటి రైతులు, గతంలో మేము ఫార్మాసిటీ కోసం ఈ భూములు ఇచ్చినాము, అంటే ఫార్మాసిటీ కాకుండా ఇదేదో పోర్ట్ సిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మా భూములు మీరు వెనకటి తిరిగిస్తారా, గతంలో అనేక రకాల ప్రభుత్వ జీవోలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇలా మాట్లాడుతున్న సందర్భం కనపడతా ఉంది. అంటే ఒక పంపిణీకి ఇచ్చినటువంటి భూములు ఇంకో దానికి వాడుకునే అటువంటి అవకాశం లేదు. కాబట్టి రైతులు అడుగుతుంది కూడా ఇలా వాస్తవం ఉంది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీ ప్రేణికి ఏం మాట్లాడారు? ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఫార్మాసిటీ పెట్టాలని సుమారు 20,000 ఎకరాల భూముల్ని సేకరిస్తే ఈ భూముల్ని తిరిగి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు ఇలా తిరిగి ఇవ్వట్లేదో ప్రశ్నించాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ సమాజానికి ఉంది. బీఆర్ఎస్ పార్టీగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ వాస్తవాలు, ఇవాళ కేసీఆర్ అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క చతురతను, కేసీఆర్ గారి యొక్క రాజకీయ లౌక్యాన్ని, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పడ్డ తపనను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ప్రతి 2 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భంలో కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తా అంటా ఉన్నారు. కానీ ప్రతి సందర్భంలో కేసీఆర్ ఆనవాళ్ళు మన కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి. వీరు పరిపాలించి కూర్చునే కూర్చున్నట్టు సెక్రటేరియట్ కేసీఆర్ ఆనవాళ్ళుగా మేము భావిస్తా ఉన్నాం. సెక్రటేరియట్ కు అపోజిట్ గా ఉన్నటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఆనవాళ్ళుగా మేము గుర్తిస్తా ఉన్నాం. ఆ పక్కనే ఉన్నటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి స్మారక స్తూపం అది కేసీఆర్ ఆనవాళ్ళుగా భావిస్తా ఉన్నాం. ఇక రైతాంగానికి ఇచ్చినటువంటి రైతు బంధు కేసీఆర్ ఆనవాళ్ళుగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే మూసీ పునర్జీవం కోసం నువ్వు వాడే గోదావరి జలాల్లో కూడా కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి అంశాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక అదే కనిపించింది కదా ఈరోజు టోనీ బ్లేయర్ గారు కావచ్చు, దువ్వూరి సుబ్బారావు గారు కావచ్చు, వారు మాట్లాడితే ఏం మాట్లాడినారు? దువ్వూరి సుబ్బారావు ఆషమాషి వ్యక్తి కాదు, ఆయన ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినారు. వారు ఏం మాట్లాడినారు? గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారింది భారతదేశానికి. హైదరాబాద్ అనేది ఒక పెట్టుబడుల కేంద్రంగా మారింది 10 సంవత్సరాల కాలంలో. హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ పక్కనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ముఖంలో మొత్తం తెల్లబోయింది. అయ్యో రేవంత్ రెడ్డి మేము తీసుకొచ్చిన వక్తలు కేసీఆర్ గారి గురించి పొగుడుతా ఉన్నారేంటి, కేసీఆర్ గారి పరిపాలన గురించి పొగుడుతా ఉన్నారేంటి? కేసీఆర్ గారు ఇవాళ చెప్పినారు వాస్తవంగా తలసరి ఆదాయంలో 2014లో ఏమున్నదని మనం ఇవాళ మాట్లాడుకుంటే ఆ రోజు తలసరి ఆదాయంలో 1,20,000 కోట్లు, 1,20,000 మాత్రమే ఉండే. మరి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడికి వచ్చింది? 3,17,000కు వచ్చేసిందండి తలసరి ఆదాయం చూస్తే. అదే చెప్పినారు దువ్వూరి సుబ్బారావు గారు. అదేవిధంగా జిఎస్టీపీ ఏదైతే ఉందో
కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు ఈ రాష్ట్ర జిఎస్టిపి 4 లక్షల కోట్లు మాత్రమే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారు 15 లక్షల కోట్లకు ఈ యొక్క రాష్ట్ర జిఎస్టిపి పోయిందనే అంశాన్ని దువ్వూరి సుబ్బారావు గారు కావచ్చు, బ్లేయర్ గారు చెప్పారు. అనేక సందర్భాల్లో ఈ రోజు టోనీ బ్లేయరే కాదు, దువ్వూరి సుబ్బారావు కాదు, రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ న్యూయార్క్ తలపిస్తుంది హైదరాబాద్ అని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా బాలీవుడ్ నటులు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది హైదరాబాదా ఇంకేదన్నా సిటీ అని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయినా కూడా కావలసుకొని అక్కసుతోటి దురదతోటి ఈ కారణజన్మైనటువంటి కేసీఆర్ గారిని యొక్క ప్రభను ఎక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి చూస్తానండి. ఈ పరిపాలకాల గతంలో మేము ఆరోగ్యశ్రీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు. కానీ కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి గత ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తీసేయాలని ఆలోచన చేయలేదు. ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎత్తే కంటిన్యూ చేసినాం. గతంలో రేషన్ బియ్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. దాన్ని ఇంకా గొప్పగా ఇవ్వాలని ఆలోచన చేసినాం. పేదవాళ్ళకు భూ పెట్టాలని ఆలోచన చేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని మేము రైతు బంధు అని పెడితే రైతు బంధు పేరు మార్చారు. కేసీఆర్ కిట్టు ఇవాళ బాలింతలకు మేము కేసీఆర్ కిట్ ఇస్తే మగపిల్లవాడు ఆడపిల్లవాడు పుడితే వారికి సపోర్టెడ్ గా ఆ బాలింత స్త్రీకి మేము అండగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ కిట్టు తీసేసే ప్రయత్నం. దళితుల కోసం మేము దళిత బంధు అనేది ప్రవేశపెట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ దళిత బంధును తీసేసి వేరే ప్రోగ్రాం పెట్టే ప్రయత్నం. అదేవిధంగా బీసీల కోసం ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు 1,84,00,000 మంది ఉన్నారు. వారి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీసీ బంధు పెడితే ఆ బీసీ బంధును కూడా తీసేసే ప్రయత్నం. ఇలా కేసీఆర్ కిట్లు లేదు, అదేవిధంగా బీసీ బంధు లేదు, అదేవిధంగా దళిత బంధు లేదు, అదేవిధంగా అనేక సందర్భాలు న్యూట్రిషన్ కిట్ ఇచ్చినామండి బాధితుల కోసం, దాన్ని తీసేసే పరిస్థితి. ఇవాళ తెలంగాణ చిహ్నాన్ని మార్పు తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద కూడా రేవంత్ రెడ్డి గారు దెబ్బతీస్తా ఉన్నారు. అస్తిత్వం అంటే ఏంది? కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలన్న రూపం దాల్చింది. తెలంగాణ ప్రజలు పెట్టుకున్నటువంటి తల్లి రూపంలో బతుకమ్మని తీసేసిరండి. తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటిది? తెలంగాణ బతుకమ్మ అంటే తెలంగాణ బతుకులు నేర్పినటువంటి బతుకమ్మని తీసేసి తెలంగాణ అస్తిత్వాన్ని తీసేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఇలా టోనీ బ్లేయర్ గారు, దువ్వూరి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేధావులు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వాళ్ళు, ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన టోనీ బ్లేయర్ లాంటి వాళ్ళు చెంప చెల్లు అనిపించేలా కేసీఆర్ గారి యొక్క ఆనమాలను నువ్వు చూసేదేవు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి ఉందో చూపించారు. వాస్తవంగా ఇలా ప్రముఖులందరినీ కూడా ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక రియల్ ఎస్టేట్ సబ్మిట్ లెక్క చేసినట్టు 14,000 ఎకరాల్లో డేరాలు వేసి 100 ఎకరాలలో డేరాలు వేసి సరైన వసతులు లేకుండా సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఏం చేసేదో అర్థం కాదు. అక్కడ మంచినీళ్ళు లేని పరిస్థితి, ఆ డేరాలలో వైఫై సౌకర్యాలు లేని పరిస్థితి, కనీసం వాష్రూములు లేనటువంటి పరిస్థితి ఇలా తేటతెల్లం అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. హైటెక్ సిటీ ఉంది కదా, అనేక మంది దేశాధినేతలు, అనేక మంది ఇంపార్టెంట్ పారిశ్రామికవేత్తల సమక్షంలో అనేక సమ్మిట్లు దానిలో జరిగినాయి. అనేక రకాల పారిశ్రామిక సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నటువంటి దాంట్లో జరిగింది. గతంలో అనేక మంది టీఆప్ ప్రారంభించినప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చినారు. కాబట్టి మేము ఏమంటామంటే మేడం గారు, ప్రత్యూష గారు, ఇలా కావాల్సుకొని కేసీఆర్ గారి యొక్క ఆనమాల్ని తూర్చే అనేక రకాల ఎత్తులు వేస్తా ఉన్నాడు, జిత్తులు పంతా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీలాంటి నియమం కేసీఆర్ గారి యొక్క ఆనమాల్ని తూర్చే తరం మీ వల్ల కాదు. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ని పక్కదారి పట్టిద్దామనో, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కాలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఇది గ్లోబల్ సమ్మిట్ లెక్క కనిపించలేదండి. ఇది గ్లోబల్ సమ్మిట్ గా అంటే అబద్ధాలు, అదేవిధంగా లేని కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకుంటారు. కాబట్టి ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది గ్లోబల్ సమ్మిట్, ఇది రియల్ ఎస్టేట్ సమ్మిట్, ఇది ఒక లోకల్ సమ్మిట్ గా మేము భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, అయ్యా సంవత్సరాల కాలంలో రైతులకు ఒప్పుకున్నటువంటి రైతు బంధు ఏవైతుంది, అదేవిధంగా రుణమాఫీ చేయవైతుంది, మహిళలకు ఇస్తారు తులం బంగారం ఏవైతుంది, మహిళలకు ఇస్తారు 2,500 ఏవైతుంది. కనీసం ఇలా హైదరాబాద్ సంబంధించిన తలసరి ఆదాయం కేసీఆర్ గారు చేశారని చెప్పుకునే పరిస్థితులు లేవు. కేసీఆర్ గారు ఇలా చూడండి, మీరు ధోని ఇలా హైదరాబాద్ సంబంధించి వీళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకురాలో లోపలికి అంటే మీరు వేసిన ఫ్లైఓవర్లు కనపడతాయండి. మీరు వేసిన చూడండి, మేము మైండ్ బేస్ సౌరాష్ట్రాలు మేము వేసిన ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, అదేవిధంగా షేక్పేట ఫ్లైఓవర్, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఆ పశ్చిమ ప్రాంతంలో హైదరాబాద్ ని ఎట్లా డెవలప్ చేసినామో ఆ డెవలప్మెంట్ అంతా కూడా వీళ్ళందరూ చూస్తారు. కాబట్టి కేసీఆర్ డెవలప్ చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన డెవలప్మెంట్ కానీ ఈ యొక్క ప్రముఖులకు కనపడకుండా, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇండియా నుంచే వచ్చారు ఆ ప్రముఖులకు కనపడకుండా చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పటికీ, కానీ ఇవాళ ప్రసంగంలో మాత్రం కేసీఆర్ పేరు లేకుండా
కేసీఆర్ గారి యొక్క చేసినట్టు అభివృద్ధి లేకుండా మాత్రం ప్రసంగాలు మాత్రం కొనసాగలేవని చెప్పి అర్థమైంది. కాబట్టి అభివృద్ధి కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా మారిన విధానాన్ని ఎన్ని రోజులు కప్పిపెట్టలేవు రేవంత్ రెడ్డి గారు, కొన్ని రోజులు మాత్రమే కప్పిపెడుతున్న అంశాన్ని స్పష్టంగా వక్తల యొక్క ప్రసంగాల ద్వారా తెలిసింది ప్రత్యూష గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి బాలరాజు గారు.